హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ లైవ్ ఆన్లైన్ టెస్ట్ నంబర్ 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నిన్న మనకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ యొక్క సమాధానాన్ని ఈరోజు క్వశ్చన్ అడిగాక తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, సూర్యోదయం తర్వాత ఒక బాలుడు సూర్య నమస్కారాల కోసం సూర్యుని ముందు నిల్చున్నాడు. ఈ రకంగా నిల్చున్నప్పుడు అతని యొక్క నీడ పొడవు అనేది ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ఎండాకాలం, ఆప్షన్ 2 వానాకాలం, ఆప్షన్ 3 చలికాలం అంటే శీతాకాలం, ఆప్షన్ 4 ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అన్ని కాలాల్లో నీడ పొడవు అనేది సమానంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఒక బాలుడు సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాల కోసం సూర్యునికి ఎదురుగా నిల్చున్నాడు. అప్పుడు అతని యొక్క నీడ పొడవు అనేది ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 ఎండాకాలంలో, ఆప్షన్ 2 వానాకాలంలో, ఆప్షన్ 3 శీతాకాలంలో, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్ 4 అన్ని కాలాల్లో సమానంగా ఉంటుంది. ఈ లైవ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన మార్కులు మరియు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గమనించాలి. నిన్న ఆన్లైన్ టెస్ట్ మొదట్లో ఇచ్చిన క్వశ్చన్ యొక్క సమాధానాన్ని చూద్దాం. అదేంటంటే, పాలు పెరుగుగా మార్చే ప్రక్రియలో పాల యొక్క అని ఈ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఈ రకంగా ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ చూసుకుంటే రుచిలో మార్పు వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పాలు పెరుగుగా మారితే రుచిలో మార్పు వస్తుంది కదండి, ఇది సరి అయింది. దాని తర్వాత స్థితిలో మార్పు వస్తుంది. స్థితిలో మార్పు వస్తుంది కదండి, ద్రవ రూపంలో ఉంటే కొంచెం పాక్షికంగా ఘన రూపంలోకి మారుతుంది, ఇది కూడా సరి అయినదే. దాని తర్వాత ఘన పరిమాణంలో మార్పు వస్తుంది, ఇది సరి అయినది కాదు. ఘన పరిమాణంలో ఎలాంటి మార్పు రాదు, ఎందుకంటే అందులో ఘన పరిమాణం ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఘన పరిమాణం ఉంటుంది. తర్వాత ద్రవ్యరాశిలో కూడా ఎటువంటి మార్పు అనేది రాదు. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 1, 2 మాత్రమే సరి అయినవి, గమనించాలి. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాంట్ బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి 164.8 కిలోమీటర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 168.4 కిలోమీటర్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 166.8 కిలోమీటర్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 174.8 కిలోమీటర్స్. మీ యొక్క సరి అయిన సమాధానాన్ని నేను క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ చదివేలోపు కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఇక్కడ చూసుకుంటే మనకి లైవ్ చాట్ అనే బటన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే లైక్, దాని తర్వాత డిస్లైక్, దాని పక్కనే లైవ్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఎంతమంది లైవ్ని చూస్తున్నారో, వాళ్ళు ఏ రకంగా సమాధానాలు చెప్తున్నారో మీకు తెలిసిపోతుంది. అందులోకి రావడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే, మనకంటే ఎంతమంది ముందున్నారు, మనం వాళ్ళకంటే ముందుండాలి అంటే ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. కాంపిటీషన్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రకంగా లైవ్ బటన్ని నొక్కేసి దాని ద్వారా రండి. నిన్న చాలామంది నన్ను అడిగారు, సార్ నేను లైవ్ చూస్తున్నాను కానీ అందరితో పాటు కామెంట్ చేయలేకపోతున్నా అని. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం అనేది తప్పు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 164.8 కిలోమీటర్స్, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి, కంపాస్ బాక్స్లో కోణమానిని ఉపయోగించి క్రింది ఏ కొలతలను కొలవగలం? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి 180 డిగ్రీల కన్నా తక్కువ, రెండో ఆప్షన్ వచ్చేసి 180 డిగ్రీల కన్నా ఎక్కువ, మూడో ఆప్షన్ వచ్చేసి 180 డిగ్రీల వరకు, నాలుగో ఆప్షన్ వచ్చేసి 1 మరియు 3 అంటే 180 డిగ్రీల కన్నా తక్కువ మరియు 180 డిగ్రీల వరకు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ చూసుకుంటే 1 మరియు 3. కంపాస్ బాక్స్లోని కోణమాన్ని అనేది టోటల్గా 180 డిగ్రీలని కలిగి ఉంటుంది. కాబట్టి దీనితో మనం ఏం చేస్తాము అంటే 180 డిగ్రీల కంటే తక్కువ కొలతలను కొలవచ్చు, అదేవిధంగా 180 డిగ్రీల వరకు కూడా కొలవచ్చు, గమనించాలి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 4, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? మొదటి ఆప్షన్ చూసుకుంటే 1 అడుగు 12 అంగుళాలకు సమానం, రెండో ఆప్షన్ వచ్చేసి
ఒక అంగుళం 2.54 సెంటీమీటర్స్కు సమానం. అదేవిధంగా మూడో ఆప్షన్ వచ్చేసి మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రామ్. నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏది లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం అడిగింది ఏంటి అంటే సరి కానిది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మొదటి ఆప్షన్ సరి అయినదే, రెండవ ఆప్షన్ కూడా సరి అయినదే, మూడో ఆప్షన్ కూడా సరి అయినదే. కాబట్టి ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏదీ లేదు కాబట్టి మన రైట్ ఆప్షన్ వచ్చేసి 4. ఏదీ లేదు అనేది మన రైట్ ఆప్షన్ గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వేటికి చెందిన ప్రమాణాల గురించి వివరణలు ఉన్నాయి. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 కాలము, ఆప్షన్ 3 ఘనపరిమాణం, ఆప్షన్ 4 1 మరియు 2. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ద్రవ్యరాశి కాలము అని అర్థము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో దేని గురించి వివరణలు ఉన్నాయి అంటే ద్రవ్యరాశి మరియు కాలం గురించి. కాబట్టి మన సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి మొఘల్స్ పరిపాలనా కాలంలో భూమిని ఏ ప్రమాణాల్లో కొలిచేవారు. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 గజ గబి, ఆప్షన్ 2 గజి బిజి, ఆప్షన్ 3 గజ బిగా, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గజ బిగా. మొఘల్స్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగా అనే ప్రమాణాలలో కొల్చేవారు. తరువాత క్వశ్చన్ వచ్చేసి మన దేశం మెట్రిక్ పద్ధతిని ఎప్పుడు ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. ఆప్షన్స్ చూసుకుంటే 1988 ఏప్రిల్ 1, 1957 ఏప్రిల్ 1, 1959 ఏప్రిల్ 1, 1967 ఏప్రిల్ 1. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి రెండవ ఆప్షను 1957 ఏప్రిల్ 1న మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది గమనించాలి. తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి ఏవి. ఆప్షన్స్ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి విమానాలు మరియు ఓడల యొక్క వేగాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. రెండో ఆప్షన్ చూసుకుంటే ఒక నాట్ ఈజ్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్స్ పర్ అవర్. మూడో ఆప్షన్ చూసుకుంటే ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.21 కిలోమీటర్స్ పర్ అవర్కు సమానం. నాలుగో ఆప్షన్ చూసుకుంటే నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేటివి కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇలా సరి అయినవి సరి కానివి అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఎగ్జామ్లో టైం ఉండదు కాబట్టి చదివే టైంలోనే ఏం చేయాలి, దాని పక్కన రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అనే సింబల్ని రాసేసుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే విమానాలు మరియు ఓడల యొక్క వేగాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఇది సరి అయినదే. దాని తర్వాత ఒక నాట్ ఈజ్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది కూడా సరి అయిందే. మూడో ఆప్షన్ చూసుకుంటే ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.21 కిలోమీటర్స్ పర్ అవర్కు సమానము అనేది ఇది రాంగ్ అండి. ఇక్కడ చూసుకుంటే ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్ వరకు ఉంటుంది గమనించాలి. తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి మనకు సరి అయినవి ఏంటి 1, 2, 4. ఆ ఆప్షన్ ఎక్కడుంది, రెండవ ఆప్షన్లో ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 2, 1, 2, 4. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకునే టైంలోనే మనం ఏది సరైందో ఏది సరికాందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే చిరుతపులి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది సరి అయినది. దాని తర్వాత నత్త సెకనుకు 0.013 టు 0.028 వేగంతో చలిస్తూ ఉంటుంది. చాలా నెమ్మదిగా చలిస్తూ ఉంటుంది. అదేవిధంగా చిరుతపులి అనేది చాలా వేగంగా చలిస్తూ ఉంటుంది. ఇది కూడా సరి అయినదే. తర్వాత ప్రపంచంలో దాదాపు 2700 పాముల జాతులు ఉన్నాయి. ఇది కూడా సరి అయినదే. 4వ ఆప్షన్ వచ్చేసి
అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్, దీని యొక్క పొడవు వచ్చేసి 5.7 సెంటీమీటర్స్ గమనించాలి. కాబట్టి ఇది కూడా సరి అయినదే. కాబట్టి 1 2 3 4 అనే ఆప్షన్ అనేది మనకు రైట్ అవుతుంది, గమనించాలి. ఈ రకంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ చూసి భయపడకుండా ఈ రకంగా మనం ఈజీ వేలో సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయవచ్చు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి, ఒక క్రికెటర్ బంతి విసిరినప్పుడు అతనికి ప్రధానంగా ఉపయోగపడే కీళ్ళు ఏవి? లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఆప్షన్ 1 మడత బందు కీళ్ళు, ఆప్షన్ 2 జారెడ్ కీళ్ళు, ఆప్షన్ 3 బొంగరపు కీళ్ళు, ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు, గమనించాలి. ఇవి ఎక్కడుంటాయి అంటే భుజానికి, దాని తర్వాత మన చెయ్యి యొక్క దండానికి మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కొబ్బరి చిప్పలో గనక మనం మన బల్బును గనక ఈ రకంగా పెడితే ఏ రకంగా ఉంటుందో ఈ కీళ్ళు అనేటివి ఆ రకంగా ఉంటాయి, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ చూసుకుంటే, కండరాన్ని ఎముకతో కలిపే గుండ్రంగా తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువుల్ని ఏమంటారు? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 లిగమెంట్లు, ఆప్షన్ 2 టెండాన్స్, ఆప్షన్ 3 భుజాస్తులు, ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కండరాన్ని ఎముకతో కలిపే గుండ్రంగా తెల్లంగా ఉండే దారాల్లాంటి తంతువుల్ని ఏమంటారు అంటే టెండాన్స్ అంటారు. అదేవిధంగా లిగమెంట్లు అంటే రెండు ఎముకల్ని కలిపే వాటిని ఏమంటాము అంటే లిగమెంట్లు అంటాము, గమనించాలి. దీని యొక్క సరి అయిన సమాధానం 2. తరువాత క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ చూసుకుంటే మనకు కూర్చోవడానికి ఉపయోగపడే ఎముక శ్రోణి మేకల. రెండో ఆప్షన్ చూసుకుంటే మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మూడో ఆప్షన్ చూసుకుంటే జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో 8 ఎముకలు ఉంటాయి. నాలుగో ఆప్షన్ చూసుకుంటే ఆరోగ్యవంతమైన మానవుల్లో గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. దీనిలో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఈ 4 ఆప్షన్లలో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 8 ఎముకలు ఉంటాయి అన్నది సరి అయిన ఆప్షన్ కాదు. ఎందుకంటే జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి, గమనించాలి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 శైశవ దశలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆప్షన్ 2 తర్వాత చివరి 9 వెన్నుపూసల్లో 5 వెన్నుపూసలు కలిసి ఒక ఎముకగా ఏర్పడతాయి. ఆప్షన్ 3 మిగిలిన 4 వెన్నుపూసలు 2 ఎముకలుగా ఏర్పడతాయి. ఆప్షన్ 4 ప్రౌఢ మానవునిలోని వెన్నెముకల సంఖ్య 26. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 మిగిలిన 4 వెన్నుపూసలు 2 ఎముకలుగా ఏర్పడతాయి అని ఇచ్చాడు. ఇక్కడ ఒకే ఎముకగా ఏర్పడతాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శైశవ దశలో మొత్తం 33 ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇందులో చివరి 9 అంటే ఇందులో 33 నుంచి 9 తీసేస్తే ఎన్ని ఉంటాయండి? 24 ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే 9లో 5 ఒక ఎముకగా, దాని తర్వాత 4 ఇంకొక ఎముకగా ఏర్పడతాయి. ఇక్కడ చూసుకుంటే 24, 25, 26 మొత్తం ప్రౌఢ మానవునిలో 26 వెన్నుపూసలు ఉంటాయి, గమనించాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పేజ్ నంబర్ 140లో క్లియర్గా ఇచ్చాడు, చూడండి. తరువాత క్వశ్చన్ వచ్చేసి, నానోమీటర్ అనగా మీటర్లో ఎన్నో వంతు? ఆప్షన్ చూసుకుంటే 10⁻⁹, 10⁻⁷, 10⁻�6, 10�9. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నానోమీటరు అంటే మీటర్లో 10⁻⁹ వంతు. ఇక్కడ పుస్తకంలో ఏమి ఇచ్చాడంటే 100 కోట్లు అని ఇక్కడ మీకు ఈ రకంగా ఇచ్చాడు. దాన్ని నేను ఏం చేశాను అంటే 10⁻⁹గా రాశాను. బుక్లో ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వాలని ఏం లేదు. కాబట్టి మీటర్లో నానోమీటరు అనగా 10⁻⁹ ఉంటుంది, గమనించాలి.
తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జతపరచుము ఎలా కొలవాలో అనే పాఠ్యాంశంలో చివరగా ఎక్సర్సైజ్ ఇచ్చాడండి. ఇలాంటి ఎక్సర్సైజ్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎక్సర్సైజ్ని మనం ఈరోజు క్వశ్చన్ రూపంలో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిని జతపరచుము అని ఇచ్చాడు. ఇందులో కొన్ని అంశాలు ఇచ్చాడు, ఇటువైపు వాటికి సంబంధించిన అంశాలను ఇవ్వడం జరిగింది. వాటిని మనం జతపరచుదాం. ఇక్కడ చూసుకుంటే 1 లీటరు అంటే ఇక్కడ చూసుకుంటే 1000 మిల్లీ లీటర్లు కాబట్టి మొదటి దానికి ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లు, రెండవ దానికి ఏమొస్తుంది అంటే 3 అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత 1 కిలోమీటరు అంటే ఎంత 1000 మీటర్లు కాబట్టి దీని యొక్క ఆప్షన్ వచ్చేసి 4. దాని తర్వాత 1 సెంటీమీటరు ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు, దీని యొక్క ఆప్షన్ వచ్చేసి 5. దాని తర్వాత 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లు గమనించాలి, దీని యొక్క ఆప్షన్ వచ్చేసి 1. ఇక్కడ చూసుకుంటే A2 B3 దాని తర్వాత C4 D5 E1 ఎక్కడుందండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది సరి అయిన సమాధానం గమనించాలి. తర్వాత చివరి క్వశ్చన్ వచ్చేసి భుజాస్తులు అని వేటిని అంటారు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 జత్రుక, ఆప్షన్ 2 రెక్క ఎముక, ఆప్షన్ 3 లిగమెంట్లు, ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భుజాస్తులు అని వేటిని అంటారు అంటే జత్రుక మరియు రెక్క ఎముకను అంటారు కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భుజాస్తులు అంటే ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే బయటికి మనకు కనిపిస్తుంది కదా భుజం దగ్గర ఎముక, దాన్ని ఏమంటారు అంటే జత్రుక అంటారు. ఇక్కడ ఈ రకంగా మనకు భుజం పైన ఉంటుంది కదా దాన్ని జత్రుక అంటారు. ఇక్కడ చూసుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎముకను మనం రెక్క ఎముక అంటాము. ఈ రెండింటిని కలుపుకుంటే ఏమొస్తుంది అంటే భుజాస్తులు అనే అంశం అనేది మనకు వస్తుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా డైలీ ఆన్లైన్ టెస్టుల్లో పాల్గొనండి.